టూరిస్ట్ బస్సులకు 3 నెలలకు ఒకసారి 1120 రూపాయలు చెల్లిస్తున్న ట్యాక్స్ని 1500కు పెంచడానికి ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లడం జరిగిందని జిల్లా టూరిస్ట్ బస్ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీ శివరాం, ఉపాధ్యక్షుడు మురళీమోహన్ తెలిపారు. గురువారం కాకినాడ ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఈ వ్యాపారం మీద ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా ట్యాక్స్ పెంచడం వలన తీవ్ర నష్టం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే ఇన్సూరెన్స్, ఎఫ్సీ, పెనాల్టీలు, గ్రీన్ ట్యాక్స్ పరంగా అనేక ఛార్జీలు అదనంగా చెల్లించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా స్కూలు, కాలేజ్ బస్సుల వలన ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రభుత్వం నుండి రాయితీలు పొందుతూ 4000 మాత్రమే స్కూల్, కాలేజీ బస్సులో ట్యాక్స్ చెల్లిస్తున్నాయని, ఇన్సూరెన్స్లో 50% రాయితీ పొందుతున్నాయన్నారు. అంతేకాకుండా పెళ్లిళ్లు, విహారయాత్రలకు స్కూల్ బస్సులు నడపడం వలన తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. వారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. టూరిస్ట్ బస్సులో ఉన్న ఆధ్యాత్మిక టూరిజంగా అభివృద్ధి చెందుతుందని, దీనివలన జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. కావున తమ సమస్యలు పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిస్ట్ బస్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దబాబు, సభ్యులు చిన్న, గోపి, శివ, ప్రసాద్, శ్రీనివాసులు, కుమార్, రమణ, వెంకట్, సత్యబాబు, శివ తదితరులు పాల్గొన్నారు. ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అని లేదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్యాక్స్ ప్రతి 4-5 సంవత్సరాలకి 100 రూపాయలు, 150 రూపాయలు చొప్పున పెంచుకొస్తున్నారు. మేము తిప్పేది ప్యూర్లీ టూరిస్టు. ఈ వ్యాపారంలో సామాన్యులు తిరుగుతారు. మన ఆంధ్ర ట్యాక్స్లోకి వస్తాం మేము అందరి పరిధి. ఇప్పుడు మిగతా ఇతర వాహనాలన్నీ కూడా అదర్ స్టేట్లో తిప్పి ఓన్లీ ఆంధ్ర నష్టం చేస్తున్నాయి. ఇందులో స్కూల్ బస్సులు కూడా ప్రవేశించడం వల్ల మా వ్యాపారం పూర్తిగా నిర్వహించిపోతుంది. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు ట్యాక్సేషన్ విషయంలో కానీ, సౌత్ జోన్ పర్మిట్ విషయంలో కానీ, అలాగే స్కూల్ బస్సులు రాయితీలతో తిరుగుతున్న బస్సులు కూడా మా కాంట్రాక్ట్ దాంట్లోకి, టూరిస్టుల దాంట్లోకి వచ్చి తిప్పడం జరుగుతుంది. దానివల్ల పూర్తిగా లాస్ అయిపోతున్నాం. మేము కట్టే ట్యాక్సులు పెరుగుతున్నాయి కానీ ఇది వైలేషన్ చేసే వారిని ప్రభుత్వం నుంచి మాకు రాయితీలు లేవు కానీ జరుగుతున్న వాటికి అరికట్టాలని ప్రభుత్వం ద్వారా మేము కోరుతున్నామండి. శివరామ్ అండి, ఏపీ టూరిస్ట్ బస్ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీ అండి. మాకున్న ముఖ్యమైన సమస్యలు ఈ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 880 రూపాయలుగా ఉన్న ట్యాక్స్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత 1000 రూపాయలు చేయడం జరిగింది. కానీ మనం ప్రయాణించే ప్రదేశం తగ్గినా సరే మాకు ట్యాక్స్ తగ్గలేదు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంతో బంధుత్వాలు ఉండడం వల్ల మా వాహనాలు అస్తమానం నిరంతరం తెలంగాణ రాష్ట్రానికి వెళ్తాం జరుగుతుంది. ఆ పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి ఒక ట్రిప్ వెళ్ళి రావాలన్నా మేము 15,000 రూపాయలు ట్యాక్స్ కట్టి వెళ్ళవలసి వస్తుంది. దీనివల్ల చాలా నష్టపోతున్నాం. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వము మా 1120 రూపాయలు ఇప్పుడు మాకున్న ట్యాక్స్ని 1500 రూపాయలు చేస్తాం, ఆంధ్ర పర్మిట్ ఇస్తామంటున్నారు. మాకు దానివల్ల ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం లేదు. ప్రతి వెహికల్కి సంవత్సరానికి 60 నుంచి 70,000 రూపాయలు అదనంగా మాకు పడుతుంది. అంటే ఒక క్వార్టర్కి 15,000 రూపాయలు అదనంగా వస్తుంది. దీనివల్ల పేద మధ్యతరగతి మీద ఆధారపడి ఎక్కువ మంది మాకు ఈ వ్యాపారం మీద ఆధారపడి బతుకుతున్నారు. చాలా నష్టపోతున్నాం. మాకు నెక్స్ట్ ఇది కాకుండా సౌత్ జోన్ పర్మిట్ ఒకటి మాకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. దాన్ని కూడా మేము ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ గారిని, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరినీ కోరుతున్నాం. మేము ఎన్నో విధాలుగా మా ప్రయత్నాలు చేస్తున్నాం. మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. ఈ కాక స్కూల్ బస్సులు వల్ల మేము చాలా నష్టపోతున్నాం. వాళ్ళు రాయితీలు తీసుకుని ఏమనగా వాళ్ళ పిల్లల్ని నామినల్ ఫీజుకి తీసుకెళ్తామని చెప్పి ప్రభుత్వం నుండి ట్యాక్స్ రాయితీలు, బస్సుకి మేము 60,000 రూపాయలు కడితే వాళ్ళు 4,000 రూపాయలు కడతారని ట్యాక్స్ త్రైమాసికానికి. వాళ్ళు ఇన్సూరెన్స్ నుండి 50% రాయితీ పొందుతున్నారు. వాళ్ళు మా పెళ్ళిళ్ళకి, విహారయాత్రలకి తిప్పడం వల్ల మా మనుగడే కోల్పోతుందండి. ఇది కాక ఆల్ ఇండియా పర్మిట్ వెహికల్స్, కొత్త వెహికల్స్ వచ్చినాయండి, సర్వీస్ వెహికల్స్. అవి నైట్ టైం సర్వీస్ వెహికల్స్ మా వ్యాపారం, లాంగ్ వ్యాపారాలను చేయడం వల్ల మా వ్యాపారం మొత్తం నిర్వీర్యం అయిపోతున్నాయండి. అవి ఆల్ ఇండియా వెహికల్స్ ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రాన్ని ప్రదేశించి వాహనాలండి. కానీ వాళ్ళు ఆంధ్ర టు ఆంధ్ర తిరగడం మా వ్యాపారాలు నష్టం చేస్తున్నారు. దీన్ని పూర్తిగా అరికట్టాలండి. ప్రభుత్వం కూడా వాళ్ళకి న్యాయం చేయడానికి 4,000 రూపాయలు ఉన్న ట్యాక్స్ని 2,500 చేస్తుంది. కానీ మా 1120 రూపాయలు ఉన్న ట్యాక్స్ని 1,500 చేస్తామంటున్నారు. ఇది ఎప్పటికీ కూడా న్యాయం కాదండి. ఇది కొంతమంది ఆఫీసర్లు వాళ్ళకి తెలియక చంద్రబాబు నాయుడు దృష్టికి వివరంగా చెప్పకపోవడం వల్ల మాతో మీటింగ్ పెట్టి దీనికి మేము ఒప్పుకున్నామని చెప్తున్నారండి. దీన్ని మాతో మీటింగ్ పెట్టలేదు, మేము ఒప్పుకోలేదు కూడా అండి. ట్యాక్స్ విషయాన్ని ప్రభుత్వం మాకు 1120 ఉన్నదాన్ని 800 రూపాయలు. యాక్చువల్గా రూల్ ప్రకారం మాకు ప్రయాణించి డిస్టెన్స్ తగ్గింది కాబట్టి మాకు రూల్ ప్రకారం 800 రూపాయలు చేయాల్సిన ట్యాక్స్ని అలాంటిది కనీసం పెంచకపోవడం ఉండాలని చెప్పి మా ఉద్దేశం అండి. దీనికి ప్రభుత్వం నుంచి మేము సపోర్ట్ కోరుతున్నామండి.